నమస్తే. మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి, ఎయిడ్స్ అవగాహనలో భాగంగా హెచ్ఐవి అనేది దురదృష్టకరంగా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. ఇంతకుముందు చదువు సంధ్యలు లేని వాళ్ళు పల్లెటూరుల్లో ఎవరైతే వలస కూలీలు ఉండేవాళ్ళో వారి ద్వారా లేదా హెచ్ఐవి గురించి అవగాహన లేని వారి కారణంగా హెచ్ఐవి ప్రబలుతూ ఉండేది. ఇప్పుడేమిటంటే దురదృష్టకరంగా ఐటీ ఉద్యోగుల్లో ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారో, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి సిటీల్లో నివసిస్తూ ఉన్నారో, వాళ్ళు విచ్చలవిడిగా లేట్ నైట్ పార్టీలు, రేవ్ పార్టీలు అంటూ డ్రగ్స్ వాడకం పెరిగి, ఆ డ్రగ్స్ వాడుతున్న ఏదైతే సూదులు, సిరంజిలు ఒకళ్ళకి వాడిన సూది ఇంకొకళ్ళకి డైరెక్ట్‌గా ఒక చైన్ రియాక్షన్ లాగా అంటే ఒక సూది, సిరంజిలో డ్రగ్స్ వేసుకొని అలాగా ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కించుకుంటూ ఉంటారు. ఈ సూదులు, సిరంజిల వల్ల ఖచ్చితంగా హెచ్ఐవి, ఎయిడ్స్ అనేది వ్యాప్తి చెందుతుందని మనకు తెలుసు. ఈ డ్రగ్స్ వాడినప్పుడు ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం వల్ల హెచ్ఐవి సోకే అవకాశం ఉంది. రెండవది, ఈ డ్రగ్స్ వాడిన వారు విచక్షణ కోల్పోయి అరక్షిత శృంగారం. ఇంతకుముందు శృంగారం చేయాలంటే కండోమ్ వాడేవాళ్ళు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడం కోసమైనా కనీసం కండోమ్ వాడేవారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి కావాల్సినన్ని పిల్స్ మనకు అందుబాటులో ఉండటంతో వితౌట్ కండోమ్ ఇంటర్‌కోర్స్ చేసి తరువాత మనం ఆ పిల్ వాడితే ప్రెగ్నెన్సీ రాదనే దృక్పథంతో వితౌట్ కండోమ్ సెక్స్ చేస్తున్నారు. వితౌట్ కండోమ్ అనేది అరక్షిత శృంగారం. అరక్షిత శృంగారం వల్ల అనేక రకాల సుఖ వ్యాధులు, ఎస్టీడీస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి అన్న సంగతి మర్చిపోవడంతో ఈ అరక్షిత శృంగారం కారణంగా ఇటీవల న్యాక్ నిర్వహించిన సర్వేల ప్రకారం ఐటీ ఉద్యోగుల్లో ఈ హెచ్ఐవి అనేది బాగా ప్రబలటం గమనించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇండియాకి సంబంధించిన న్యాక్ పరిశోధనలో ఎక్కువగా హెచ్ఐవి అనేది ఐటీ ఉద్యోగుల్లో వ్యాప్తి చెందుతుందని ఒక నివేదిక ఇవ్వడం మనం గమనించాల్సిన పరిస్థితి. అదేవిధంగా హెచ్ఐవి అనేది వలస కార్మికులు ఎవరైతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి వ్యవసాయ కూలీ పనుల్లో గానీ, మేస్త్రి పనుల్లో గానీ, ఏదైతే భవన నిర్మాణ కార్మికుల్లో ముఖ్యంగా ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణం చేసి అక్కడ నివసిస్తూ, అక్కడ ఉంటూ నెలలు నెలలు పని చేసుకుంటూ వాళ్ళు గూడా అరక్షిత శృంగారం వారికి శృంగారం పట్ల సరైన అవగాహన లేక, కండోమ్స్ వాడక ఈ హెచ్ఐవి అనేది ప్రబలుతుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం పెరిగింది అని చెప్పవచ్చు. ఇంతకుముందు చదువు లేని వాళ్ళలో ఉంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో కూడా ఉంటుంది. అంటే అందరూ కూడా ఈ హెచ్ఐవి బారిన పడుతున్న వారే. ఇటీవల నివేదికలు చూసుకుంటే హెచ్ఐవి ప్రబలే పర్సంటేజ్ పెరిగింది. కాబట్టి మనం అందరం కూడా హెచ్ఐవి గురించి మాట్లాడుకోవాలి. హెచ్ఐవి గురించి అవగాహన కల్పించుకోవాలి. కండోమ్ అనేది కేవలం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికే కాదు, అరక్షిత శృంగారం అనేది చాలా సుఖవ్యాధులకు కారణం కాబట్టి ఈ కండోమ్ వాడాలి. కండోమ్ వాడటం వల్ల అనేక రకాల సుఖవ్యాధుల నుంచి అందులో ఒకటైన హెచ్ఐవి నుంచి కూడా మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా హెచ్ఐవి ప్రబలటానికి 4 కారణాలున్నాయి. ఒకరికి వాడిన సూదులు, సిరింజిలు ఇంకొకరికి వాడడం, లేదా తల్లి నుంచి బిడ్డకు, లేదా కలుషిత రక్త మార్పిడి. హెచ్ఐవి వైరస్ ఉన్న బ్లడ్ ఇంకొక పర్సన్‌కి ఎక్కించడం ద్వారా రీసెంట్‌గా సినిమాలో కూడా చూయించారు. అలాగే అరక్షిత శృంగారం. ఈ 4 చేయకుండా ఈ 4 దూరంగా ఉంటే మనం హెచ్ఐవికి దూరంగా ఉన్నట్టే. కాబట్టి హెచ్ఐవి అనేది పూర్తిగా మన చుట్టుపక్కల లేదు అనే అవగాహన నుంచి బయటకొచ్చి ఎనీవన్ అంటే ఎవరిలో హెచ్ఐవి ఉన్నా మనం కూడా రిస్క్‌లో ఉన్నట్టే అన్న విషయాన్ని గమనించి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర హెచ్ఐవి ఉన్నా మనం కూడా రిస్క్‌లో ఉన్నట్టే. ఎవ్వరి దగ్గర హెచ్ఐవి వైరస్ లేనంత కాలం లేనప్పుడే
మనం కూడా రిస్క్లో లేనట్టు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. హెచ్ఐవికి సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి. అరక్షిత శృంగారంలో పాల్గొనకూడదు. డ్రగ్స్ వాడటం అనేది అవాయిడ్ చేయాలి. ఈ పార్టీ కల్చర్స్ శనికావేశం అనమాట. ఎవరైతే ఐటీ ఉద్యోగులు లక్షల్లో జీతాలు వస్తున్నాయని చెప్పి రేవ్ పార్టీలు, నైట్ పార్టీలు అని చెప్పి శనికావేశంలో ఎంతో మంది శృంగారం చేయడం, ఈ డ్రగ్స్ వాడటం ద్వారా యువత యువత ఈ హెచ్ఐవి బారిన పడడం మనకి రీసెంట్ గా వచ్చిన నివేదికలు చూపిస్తున్న రిపోర్ట్. కాబట్టి ఐటీ ఉద్యోగులు చాలా జాగ్రత్త వహించాలి. పాశ్చాత్యుల సంస్కృతుల మోజులో పడి మనం హెచ్ఐవి ప్రబలటానికి, అదేవిధంగా మనం హెచ్ఐవి బారిన పడి మన జీవితాన్ని కోల్పోవడానికి మనం కారణం కాకుండా ఉండాలనేది, మనం హెచ్ఐవి గురించి తెలుసుకోవడం ద్వారా దానికి దూరంగా ఉండాలనేది ఉద్దేశం. కాబట్టి హెచ్ఐవి అనేది మన దరి చేరకుండా ఉండాలంటే ఆ హెచ్ఐవి గురించి సరైన అవగాహనతో మనం ప్రవర్తించాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు హెచ్ఐవికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేస్తే నేను వివరంగా చెప్పగలుగుతాను. ధన్యవాదాలు.